మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. అన్న మీ పేరు? మా పేరు శంకర్ అన్న. 2024 లో ఏ పార్టీ రూలింగ్ రావాలన్నా? వైఎస్ఆర్సీపీ రావాలన్నా. ఎందుకన్నా ఎందుకని రావాలనుకుంటున్నాను? పిల్లలకు పెట్టిన పథకాలే కానీ, చదువు గురించే కానీ, చేసిన పాలనలే కానీ, ఓకే, వృద్ధుల కోసం చేస్తున్న వ్యవసాయం ఇదే కానీ, వ్యవసాయ వ్యక్తులకి ఇస్తున్న పథకాలే కానీ, దేని గురించైనా కూడా బాగుంది కాబట్టి దేని గురించి రావాలనుకుంటున్నాను. మీరు పథకాలు అంటున్నారు కానీ బయట అభివృద్ధి ఏం జరగలేదు అని అంటున్నారు. బయట ఆపుకునే వాళ్ళు ఆపుకుంటారు, దాని గురించి సమస్య ఏం కాదు. చేసిన వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు. అది చేయని ప్రత్యక్ష పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. ఎందుకంటే మాకు చేసాడు కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. ఆయన మూలాన మేము ఆటోలు కిస్తులు కట్టుకోగలుగుతాం. నాకు 20 ఆటోలు ఉన్నాయి. 20 ఆటోలకి సంవత్సరానికి 15,000 పడుతుంది. సంవత్సరానికి బండి అవి పట్టడం మూలం నేను కిస్తీ కట్టుకోగలుగుతున్నాను. దాని మూలన అతనే రావాలనుకుంటున్నాను. ఆటో ఓనర్లు పడుతున్నాయి డబ్బులు కానీ ఆటో డ్రైవర్కి పడట్లేదు. అది సొంత ఆటో కొనుక్కోమని ఇన్ఫెక్షన్తోనే కదా ఇస్తుంది 15,000 అనేది. దాని మూలనే కదా అంతా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మద్య నిషేధం అన్నారు, అది కూడా చేయలేదన్నారంటే ఇప్పుడు దాని గురించి అంటే మద్యం గురించి రేట్లు పెంచారు, తాగుతున్నారు అనేసి. ఇంకా రేట్లు పెంచినా కూడా దాని గురించి తాగుతున్నారు, తప్పేం లేదు. నాణ్యమైన మందు ఇవ్వట్లేదు, కల్తీ సారా ఇస్తున్నారు. తాగొద్దని ఇస్తున్నాడు కదా, దాని గురించి తాగొద్దని ముందేస్తున్నాడు, అయినా తాగుతున్నారు. దానికి అతను ఏం చేయలేడు కదా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు? మొహమ్మద్ ఇస్మాయిల్. బ్రో, నెక్స్ట్ 2024 లో ఏ పార్టీ రావాలని అనుకున్నారు? అసలు నాకు ఏ పార్టీ కూడా వద్దు. దేనికి బ్రో? ఓటేరా మీరు? నేను నోటాకు ఓటేస్తా. దేనికి? ఎందుకంటే ఇప్పుడు మనం స్టేట్ లో ఆ పార్టీ ఈ పార్టీ అని కొట్టుకుంటాం, కానీ సెంట్రల్ లో జరిగే మనం నేరాలు మనం ఎవ్వరూ చూడం. అసలు ఫస్ట్ మనకు మెయిన్ జరుగుతుంది ఎక్కడ అంటే స్టేట్ లో మనం ఆ పార్టీ ఈ పార్టీ అని ఎన్నిసార్లు కొట్టుకున్నా కూడా మన తెలుగు ప్రజలే ఉంటారు. కానీ ఏంటంటే స్టేట్ లో అక్కడ జరుగుతుంది, అక్కడ మోడీ ఉన్నంత వరకు, మోడీ వచ్చిన తర్వాత ఏం జరిగింది, సెంట్రల్లో ఏంటంటే అక్కడ మోడీ ఉన్నాడు. మోడీ వచ్చినప్పటి నుంచి అన్ని ప్రైజెస్ హైక్ అయ్యాయి. ఏమీ లేదు, అంతా మనకు లాస్ వస్తుంది. పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంది? ఫస్ట్ 60 రూపీస్ ఉంది, ఇప్పుడు ఎంత 110, 120కి వచ్చేసింది. తర్వాత రైస్ అన్నిటి మీద జిఎస్టీ. అసలు ఒకప్పుడు జిఎస్టీ లేదు. ఇప్పుడు నార్మల్గా మీకు ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా దాంట్లో జిఎస్టీ అంటే ఒక 30-40 రూపీస్ ఎక్స్ట్రా పడుతున్నాయి. మనకు తెలియకుండానే మన దగ్గర నుంచి దోచుకుంటున్నారు. అలాంటప్పుడు మన స్టేట్లో అడిగి ఏముంది? సెంట్రల్లో మనకు కావాల్సింది మెయిన్, మనకు క్వశ్చన్ కావాల్సింది సెంట్రల్లో. అక్కడ ఏంటంటే మనకు తెలియకుండా మన దగ్గర నుంచి డబ్బులు జేబులో లాక్కొని ఆ డబ్బునే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే మనకు ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు స్టేట్కి ఎంత పడుతుంది? 40 రూపీస్ పడుతుంది అని ట్యాక్స్. సెంట్రల్కి 40 రూపీస్ అంటే 80 రూపీస్ నేను పే చేస్తున్నాను. 80 రూపీస్ నేను ఇయర్లీ కౌంట్ చేసుకుంటే దగ్గర నాకు 18,000 అనుకుంటే నాకు మొత్తం పోతున్నాయి. అందుకే నాకైతే అసలు స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. నేను నోటాకు ఓటేస్తా. సెంట్రల్లో అయితే మోడీ గారు ఉండకూడదు, నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ స్కీమ్స్ చెప్పినట్టు ఇస్తున్నారు. హైదరాబాద్లో ఎలా అయితే ఎలక్షన్స్ వచ్చాయో సేమ్ అలాగే మనం ఇక్కడికి వస్తే నేను సపోర్ట్ చేస్తాను. నాకు నచ్చితే నేను ఓటేస్తాను, లేకపోతే నేను ఓటేను. నేను జస్ట్ నోటాకి వేసేస్తాను. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? నాగమల్లేష్. బ్రో, మీరు 2024 లో ఏ పార్టీ రూలింగ్ లో రావాలని అనుకుంటున్నారు? పార్టీకి వేయాలన్న ఆలోచన ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే పలానా పార్టీకి వేయాలని అయితే నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. ఐ థింక్ ఐఎమ్ నోటాకి వేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకు నోటాకి వేయాలనుకుంటున్నారు? నోటాకి ఎందుకు వేయాలి అనుకుంటానంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ పార్టీ వచ్చిద్దా, ఏ పార్టీ ఏ చేసిద్దా అనే నమ్మకం అయితే లేదు. ఇప్పటి వరకు మనం ఓ పార్టీని చూసాం, లాస్ట్ టైం ఓ పార్టీని చూసాం. ఏ పార్టీ అయినా మనకి అంత మంచి చేస్తుందని నమ్మకం అయితే లేకుండా పోయింది. సర్లే కాసేపు టీడీకి జనసేనకి వేద్దామా అంటే జనసేన కూడా పార్టీ అంత ఫామ్ అప్ అయితే అవ్వలేదు. మరి ఎవరికి వేయాలో అసలు తికమక వేసేదానికంటే ఐ థింక్ నోటాకి వేయడం మంచిది. థ్యాంక్ యూ బ్రో.